నమస్తే అని బోసుకుమరి జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గవర్నమెంట్ టైంలో 250 కోట్లు అవినీతి జరిగిందనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంట్లో అవినీతి నాకు డౌట్ ఏంటంటే, చిన్న డౌట్, అవినీతి జరిగింది అని చెప్పేసి ఎలా తెలుస్తుంది? విచారిస్తున్నారని చెప్పారు. విచారించిన తర్వాత కదా ఎంత అనేది తేలేదు. నాకు అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎప్పుడు ఉండేటువంటి డౌటే. మామూలుగా ఈ వీడియోలోనే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, సరే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అడిగారు కాబట్టి ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో చెప్తున్నాను. నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 250 కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి అంటున్నారు, మామూలు విచారణ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. విచారణ జరిగితే కదా 250 కోట్లు జరిగిందా లేదా అనేటువంటి విషయం తెలిసేది. విచారణ జరిగిన తర్వాత ఇదిగో ఇంత జరిగిందనేటువంటి కోణంలో తెలియచేస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం, నాకు అర్థమైనటువంటి విషయం. ఎందుకనంటే ఇప్పుడు రేపు పొద్దున విచారణ జరిగిన తర్వాత ఒకవేళ తగ్గినాయి అనుకోండి, ఇదిగో 250 కోట్లను ప్రకటించారు, జరిగింది ఇంతే, మా మీద బురద జల్లేటువంటి కోణంలో ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా. మరి చూద్దాం. బట్ అది కూడా కాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఉపాధి హామీ పథకం కింద చాలా మరి కుంభకోణం జరిగినట్టుగా తెలుస్తుంది. దీని మీద విచారణకు చేపట్టామనేటువంటి విధంగా చెప్పేస్తే సరిపోద్దామని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవంలో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ముందు ఒక దాన్ని ప్రకటిస్తున్నారు, విచారణ జరుగుతుంది అంటున్నారు, ఇక 1000 కోట్లు అంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పి 1000 కోట్లు అవినీతి జరిగింది పలానా అని దాని మీద విచారణ చేసిన తర్వాత అది 100 కోట్లు 50 కోట్లు లేకపోతే 10 లక్షలు 20 లక్షలు లేకపోతే ₹1 కోటి 2 కోట్లు అని తెలిసింది అనుకోండి, ఇదిగో జరిగిపోయిందనేటువంటి విధంగా. అంటే 1000 కోట్లని ప్రచారం చేసి 2-3 కోట్లు అవినీతి జరిగిందనేటువంటి విధంగా చెప్తే ప్రజలు కూడా లైట్ తీసుకుంటారు ఆ విషయాన్ని. మరి ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అనేది నా అభిప్రాయం. బట్ నా ఓన్ అభిప్రాయం, మరి ఏమైతే చూడాలి. బట్ కానీ ఈ విషయంలో మాత్రం ఈ ఉపాధి హామీకి సంబంధించి ఏంటంటే, నేను చాలాసార్లు ప్రస్తావించిన విషయాన్ని కేవల్ క్రియేషన్స్లో ఆ ఛానల్ ఎవడో హ్యాక్ చేసి వచ్చాడు అదవా. బట్ అందుకే ఈ ఛానల్ పెడుతున్నాను. దీంట్లో కూడా చెప్తుంది ఏంటంటే, ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏంటంటే జనం వెళ్తారు, అక్కడ ఏం పని చేయరు, దేనికి ఆ పని చేస్తున్నారో కూడా తెలియదు. ఆ చేసే కొద్ది పని అయినా సరే ఏం చేస్తున్నారో తెలియదు. జస్ట్ దీన్ని మత్సరా అంటారు ఇక్కడ, అంటే గ్రామాల్లో వెళ్ళి మామూలు టిక్ వేయించుకొని వచ్చారని చెప్పేసి అని ఒక 1 అవర్ 2 అవర్స్ ఉండి వచ్చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ముసలి వాళ్ళు కావచ్చు, లేకపోతే కుర్రవాళ్ళు కావచ్చు, చివరికి చిన్న పిల్లలు కావచ్చు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వచ్చేస్తూ ఉంటారు అనేటువంటి విధంగా చాలా రూమర్స్ ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పాను కూడా ఈ విషయానికి సంబంధించి. అంటే దానివల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఉపాధి హామీ పథకాన్ని మామూలుగా వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేటువంటి విధంగా డిమాండ్ ఒకటి ఉంది. ఇది చాలా అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే వ్యవసాయంలో బాగా ఇప్పుడు రైతులు నష్టపోతుంది ఎక్కడంటే కూలీల దగ్గరే. అంటే కూలీలు దొరకట్లేదు, ఒకళ్ళు దొరికినటువంటి వాళ్ళు కూడా విపరీతంగా డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ చేసినటువంటి వ్యక్తులు కూడా పని చేయట్లేదు. కనీసం 8 అవర్స్ కూడా పని చేసినటువంటి పరిస్థితులు విపరీతంగా కూలి అయిపోతుంది. అక్కడ వాళ్ళకి పని కావట్లేదు, ప్లస్ నష్టం అయితే విపరీతంగా వస్తుంది. అంటే ఒకసారి ఏదన్నా ఒక కోత కోస్తే ఆ డబ్బులు కూలీలకే కనీసం 75% వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మిగతా అప్పులు కట్టుకోవాలా, లేకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి తెచ్చుకోవాలా, ఏం అర్థం కానిటువంటి పొజిషన్లో రైతులు ఉన్నటువంటి పరిస్థితి. ప్లస్ ఏదన్నా ఒక రకంగా చెప్పాలంటే నష్టం ఎలా వస్తుంది మనకి, మనం ₹1,00,000 ఏదైనా పెట్టి ఒక పంట వేసాం అనుకోండి, ఆ పంట వేస్తే దాంట్లో మనకు ఒక 80,000 తిరిగి వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకు లాస్ ఎంత, 20,000 లాస్ అవుతుంది మనకి. కానీ ఇక్కడ అట్లా అవ్వట్లేదు. పెట్టిన పెట్టుబడి పెట్టేస్తున్నారు, ధరలు సరిగ్గా లేకపోవటం వల్ల ఆ వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో కూలీలకు సరిపోతున్నాయి. అంటే పెట్టిన పెట్టుబడి రాక మళ్ళీ అప్పుల పాలైపోయి మళ్ళీ కట్టాల్సినటువంటి పొజిషన్, చాలా దయనీయమైనటువంటి పొజిషన్లో వ్యవసాయం అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. ఈ కూలీలకు సంబంధించిన విధానంలో ఖచ్చితంగా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కానీ అనుసంధానం చేయగలిగితే, మద్దతు ధరకు సంబంధించి కొంత ఫోకస్ పెట్టగలిగితే ప్రభుత్వం, ఈ కూలీల విధానాన్ని కానీ ప్రభుత్వం కానీ భరించగలిగితే అసలు వ్యవసాయం పండగ చేసుకోవచ్చు అసలు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఏమైతే చూడాలి, ఇలాంటి విధానంలో కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఇది కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఇవి. మరి దీంట్లో కుంభకోణం జరుగుతుంది, ఇష్టానురీతిగా ఎందుకు ఉపయోగపడకుండా పోతుంది అది అనేటువంటి విధంగా అయితే మాత్రం మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆవేదనలా తెలుస్తుంది. 250 కోట్లు దీంట్లో జరిగింది అనేటువంటి విధంగా చెప్తున్నారు. విచారణకు ఆదేశించారట, విచారణ జరుగుతుందట. మరి ఏమైతే చూడండి.